నర్సన్న బ్రహ్మోత్సవాలు సంబరంగా నడుస్తున్నాయి అబ్బా. ఫస్ట్ నాడే సీఎం సారు మంత్రులు పోయి పట్టుబట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. రోజుకో రూపంలో దేవుడు దర్శనం ఇచ్చుకుంటా పెద్ద పూజలు అందుకుంటున్నాడు. ఇక రాత్రి దేవుని కళ్యాణం ఎట్లా జరిగిందో చూడరి మరి. యాదాద్రి నర్సన్న కళ్యాణం మా సంబరంగా జరిగింది. ముహూర్తం టైం కు అమ్మవారి మెడల పుస్తకట్టిండు స్వామివారు. సర్కార్ తరపున పట్టుబట్టలు కానుకలు పెట్టిండ్రు. కళ్యాణం చూస్తానికి శీతం వచ్చిండ్రు భక్తులు. పతేడు ఫాల్గుణ మాసంలో స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు గుట్ట మీద. ఇక ఇలా పొద్దుగాల గరుడ వాహనం మీద ఊరేగించి అటెన్క రథోత్సవం చేసిండ్రు. ఈ బేస్తారంతోని దేవుని పెద్ద పండుగొడుస్తుంది. ఇక భద్రాద్రి రామయ్య భక్తులకు చక్కటి సౌలతి చేసిండ్రు. 100 రూపాయల టికెట్ దర్శనం ఫ్రీగా చేపిస్తారట. అందరికి కాదుల్లో లోకల్ భక్తులకే. అది కూడా మంగళవారం బుధవారం బేస్తారమే. మాపటిలి 4 నుంచి 5 దాకానే. గంటసేపు మాత్రమే ఛాన్సు. మాది భద్రాద్రి అని రేషన్ కార్డో ఆధార్ కార్డో ఓటర్ కార్డో చూపిస్తే టికెట్ తీసుకోకుండానే 100 రూపాయల లైన్ల దోల్తారన్నట్టు. రామయ్యకు దగ్గరుండే భక్తులకు జల్దిన దర్శనం చేపిస్తానికి గీ సౌలతి చేసిండ్రన్నట్టు.